నమస్కారం. మెట్రో న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: బాలలను పనుల్లో ఉంచకుండా బడిలో చేర్పించి మంచి భావి పౌరులుగా తీర్చిదిద్దేందుకు సొసైటీ కృషి చేయాలని 40వ వార్డు కాంగ్రెస్ అధ్యక్షుడు కరివేపాకు నారాయణ అన్నారు. ఈ మేరకు నగరంలో సీతారాం నగర్ లో మదర్ థెరిసా సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలో సీతారాం నగర్ లో మదర్ థెరిసా సోషల్ సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు విజ్ఞప్తి అనే వినైల్ పోస్టర్ ను 40వ వార్డు కాంగ్రెస్ అధ్యక్షుడు కరివేపాకు నారాయణ, లక్ష్మీనారాయణ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్ యువరాజ్, సెక్రటరీ డి వెంకటేష్, ఉపాధ్యక్షులు బి రాముడు, జాయింట్ సెక్రటరీ మధు, ట్రెజరర్ ఏసేపు, సభ్యులు రాజు, దిలీప్, అంజీ, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 40వ వార్డు కాంగ్రెస్ అధ్యక్షుడు కరివేపాకు నారాయణ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను పనులకు పంపకుండా బడికి పంపాలన్నారు. తల్లిదండ్రులు నిరక్షరాస్యులైన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలన్నారు. బాల కార్మికుల పిల్లలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. పేద పిల్లల గురించి ఆలోచిస్తున్నారు. పేదవాళ్ళు ఎన్నో కష్టాలు పడి చాలా కష్టపడుతూ వాళ్ళ యొక్క చదివించలేక ఎన్నో తల్లిదండ్రులు చాలా కష్టపడుతూ ఆటోలు తోలుకుంటూ రిక్షాలు తొక్కుంటూ పిల్లల్ని చదివిలేక చాలా ఇబ్బందిగా ఉన్నారు. అటువంటి వారికి ఈ సొసైటీ వారు సహకారం చేయాలని కోర్చుమనిచ్చింది. అనంతరం మదర్ థెరిసా సోషల్ సర్వీస్ సొసైటీ ప్రెసిడెంట్ యువరాజ్ మాట్లాడుతూ పేదరికంతో తల్లిదండ్రులు పిల్లలను పనులకు పంపించి వారి నుంచి వచ్చే ఆదాయమును ఆశించరాదన్నారు. పిల్లలను చదివించి మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ఎందువల్ల అంటే వాళ్ళు పేదరికంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు చదువుకోకుండా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు తెచ్చే రోడ్ల పైన చెత్త వేరుతూ వాళ్ళు తెచ్చే ఆదాయంతోనే వాళ్ళు సంతోషిస్తున్నారు. కానీ వాళ్ళ భవిష్యత్తు పాడవుతుందని వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకపోతున్నది. కానీ వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకొని ఆ చిన్నపిల్లల భవిష్యత్తుని కాపాడాలని ఈరోజు ఈ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. చిన్న పరిచయం ఏమిటంటే చిన్నపిల్లల్ని చదివిద్దాం, వారికి మంచి బాట చూపించి వాళ్ళని భవిష్యత్తులో తీర్చిదిద్ది మంచి పిల్లలుగా చేద్దామనే ఆలోచనతోని మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం.